సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఇవన్నీ చేస్తున్నా. తర్వాత బాయ్స్ మీద చాలా ఎక్కువైందండి. మాకు వచ్చే కేసెస్లో 30-35% బాయ్స్ మీద అండి. చాలా ఎక్కువ. అసలు సుడోమి అనేది చాలా కామన్గా ఉండేదండి. మొదటి నుంచి కూడా హాస్టల్స్లో వీటిల్లో ఎక్కువగా ఉండేది. అంటే పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని చేయడం అనేది ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువగా చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇళ్లల్లో కూడా చూస్తున్నాం. ఆ ఇళ్లల్లో ఆ పిల్లలైతే అసలు వాడికి ఏముంటుంది, మన చట్టాల ప్రకారము ఆడపిల్లలకి ఎక్కువగా కాంపెన్సేషన్ కానీ చట్టం కానీ మాట్లాడుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఈ పాక్సో అనే చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అబ్యూసెస్ చట్టం వచ్చాకనే బాయ్స్కి కూడా, అది జెండర్ న్యూట్రల్ చట్టం, బాయ్స్కి కూడా ఇలాంటివి జరిగితే శిక్షలు పడాలి అనేది వచ్చింది. మా దగ్గర వచ్చే కేసెస్లో అండి, ఒక బాబు ఉన్నాడు, వాళ్ళు ఎంత బీద ఫ్యామిలీ, వాళ్ళ నాన్న రోజంతా ఆటో నడుపుతాడు, ఎర్లీ మార్నింగ్ పాలు వేస్తాడు. ఆ బాబుని వాడికి ఎంత 7-8 years, వాడిని కూడా వెంట తీసుకెళ్తాడు పాలేయడానికి, సో దట్ హెల్ప్ అవుతుందని. వాడిని అలా పంపిస్తే ఒక ఇంట్లో మేడపైన పాలేసిరా అని ఈయన పక్క లేన్లో వేయడానికి వెళ్ళాడండి. ఆ పైన ఆ పాలు వేయడానికి బెల్ కొడితే వాడు లోపలికి లాగి వీడిని అరగంట అబ్యూస్ చేశాడు, రేప్ చేశాడు. ఆ పిల్లాన్ని ఎంత గ్రూసంగా చేశాడు. ఆ పిల్లాడు మళ్ళీ బయట పడేస్తే వాడు బావా బావా అని అరుస్తూ ఏడుస్తుంటే అప్పుడు తండ్రి అవి విని వెనక్కి వచ్చి చూసుకుని తండ్రి ఏమైందని అప్పుడు గొడవ చేసి కేసు పెట్టారండి. ఆ పిల్లాడికి ఎంత టేర్స్ అయ్యాయంటే సర్జరీస్ చేసి నిలోఫర్ చుట్టూ తిరిగి తిరిగి వాళ్ళు అలసిపోయారు. ఇప్పటికి కూడా వాడికి మోషన్ కూడా పాస్ కాదు. అదంతా వదిలిపెట్టి ఇప్పుడు మాకు కేసు వచ్చి 1.5-2 years అయి ఉంటుంది. ఇప్పటికి కూడా ఎవరైనా వచ్చారు, బెల్ కొట్టారు, ఆ బెల్ సౌండ్కి వాడికి ఏదో ప్రాబ్లం, ఎవరైనా ఇంట్లో వచ్చారంటే గబగబా మంచం కింద వెళ్ళి దాక్కుంటాడు, భయపడి. అలా లైఫ్ అంతా ఇంకా అలాంటి వాళ్ళు జరిగిన వాళ్ళు వదిలేశారంటే లేదండి, శిక్షలు పడ్డాయి. మహా అయితే 10 years పడింది. తర్వాత నేను చెప్తున్నా ఎందుకు చేశాడు వాడు. ఇప్పుడు అక్కడ ఆడపిల్ల కాదు, సరిగ్గా డ్రెస్ వేసుకుని ఉండలేదో ఇంకోటో కాదు అనుకుంటున్నాం, అంటే తాగిన స్త్రీ కాదు. తర్వాత పాన్ చూశారు, పాన్ చూసి ఎర్లీ మార్నింగ్ అంత చిన్న పిల్లాడి మీద చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాంటివి అసలు గ్రూసం అండి ఇవాళ రేపు జరిగేవి. నేను అనుకుంటా వీటి ఎఫెక్ట్ డెఫినెట్గా పాన్, ఇంటర్నెట్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉందండి. ఇవి కనుక మనం కంట్రోల్ చేయలేకపోతే అది విచ్చలవిడితనము ఉంటారో ఇంకా అనార్కీ పెరిగిపోతుంది. రేపొద్దున ఈ చట్టాలు పనికిరావండి. ఏం చేయగలుగుతాయి చట్టాలు? ప్రతిదీ నిరూపించాలండి. ఆ నిరూపించి సాక్ష్యాధారాలు రుజువులు తెచ్చేటప్పటికీ వాళ్ళ బతుకులు ఏమైపోతాయి. ఇలాంటి వాళ్ళందరూ రేపొద్దున ఏమవుతారు? డెఫినెట్గా నేరస్తులు అవుతారు. కసి ఒకటి లోపల ఉండిపోతుంది వాడికి, నాకు ఇలా జరిగింది కాబట్టి వాడు 10 మంది మీద చేస్తాడు. మాకు మామూలుగా జువెనైల్ హోమ్స్లో వచ్చే పిల్లలు అంతే, మాకు జరిగింది కాబట్టి మేము చేస్తాం వాళ్ళ మీద అంటారు. సో అది ఈ మధ్య నేను అనుకుంటా ఆడపిల్లల్ని రక్షించుకోవాలని అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు మగపిల్లల్ని కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉంది. అందుకని జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. సో ఈ పాన్ ఇవన్నీ కంట్రోల్ చేయలేకపోతున్నారు. కొన్ని వందల వెబ్సైట్స్ క్లోజ్ చేసినా కూడా ఇంకా చాలా పుట్టుకొస్తున్నాయి. పైగా ఈ డార్క్ నెట్లో వీటిలో వచ్చేవి గవర్నమెంట్ ఆపలేదు. సో మనం ఎన్ని చట్టాలు తెచ్చుకున్నాము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అను ఇంకోటను ఎన్ని తెచ్చుకున్నా కూడా శిక్షలు పడడము, రీచ్ అవ్వడము, అసలు నేరస్తులు పట్టుపడడం అనేది జరగట్లేదు. అది జరగాలి. చాలా కోర్టు ప్రొసీజర్స్ అన్నీ మారాలండి. మనం ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి ఎవిడెన్స్ యాక్ట్, సిఆర్పిసి పట్టుకుని వేలాడుతున్నాం. ముఖ్యంగా పిల్లల విషయంలో నాకు అనిపిస్తుంది అసలు కంప్లీట్గా ఇప్పుడు స్పెషల్ కోర్ట్స్ ఎలా పెట్టారో లీగల్ ప్రొసీజర్స్ కూడా మార్చాలి, ఈజీగా వెంటనే అయ్యేటట్లు.